ఈ వీడియోలో మూర్తిమత్వ రకాలు, టైప్స్ ఆఫ్ పర్సనాలిటీకి సంబంధించి మూర్తిమత్వ నిర్వచనం, అలాగే మూర్తిమత్వాన్ని వివరించే కొన్ని సిద్ధాంతాల్లో రూప ఉపగమం ద్వారా వివరించే సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. అవి హిపోక్రటిస్, షెల్డన్, యంగ్, స్ప్రాంగర్, క్రెష్మర్ వీళ్ళు వివరించినటువంటి సిద్ధాంతాల్ని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో కొన్ని కొన్ని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, వాటిని బట్టి మీరు ఈజీగా గుర్తుంచుకొని పరీక్షలో అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో వస్తుంటాయి. మూర్తిమత్వం అంటే ఏమిటి? ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలంటే ముందు దాని ఆరిజిన్ దగ్గరికి వెళ్దాం. ముందు మనకు పరీక్షల్లో ఫస్ట్ పర్సనాలిటీ అనే పదం దేని నుంచి వచ్చింది అని అడుగుతాడు. అనగానే మనం వెంటనే గ్రీకు, లాటిన్ దుక్కు ఆలోచిస్తాం. ఫస్ట్ పర్సనాలిటీ అనే పదం ఇంగ్లీష్ నుంచి వచ్చింది అని చెప్పాలి. తర్వాత పర్సోనా అనే గ్రీక్ పదం నుంచి పర్సనాలిటీ అనే ఇంగ్లీష్ పదం ఉద్భవించింది. పర్సోనా అంటే ముసుగు, మాస్క్ అని అర్థం. ఇప్పుడు పర్సనాలిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే పర్సనాలిటీకి సంబంధించిన మన మనోవిజ్ఞానవేత్తలు ఇచ్చినటువంటి కొన్ని నిర్వచనాల్ని పరిశీలిద్దాం. వ్యక్తి యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన, అలవాట్లు, వైఖరులు కలిపి ఏర్పడే ప్రత్యేక లక్షణాల సమాహారమే మూర్తిమత్వం. మూర్తిమత్వం అంటే ఏదో ఒక బయటికి కనబడే ఆకారమే కాదు, లేదా ఏదో ఒక అలవాటు మాత్రమే కాదు, లేతే ఒక వైఖరి కలిగి ఉండడమే కాదు, ప్రవర్తనని మాత్రమే కలిగి ఉండడం కాదు. సాధారణంగా మూర్తిమత్వం అంటే వీటన్నిటి కలయికే మూర్తిమత్వం అవుతుంది. మనం జనరల్‌గా ఈ పర్సనాలిటీ బావుందని అంటుంటాం. కానీ మనం చెప్పే పర్సనాలిటీ ఓన్లీ బాహ్యమైనటువంటి శారీరక హిపోక్రటస్ ఇప్పుడు చెప్పబోతున్నదే రూపోపగమం సంబంధించింది. ఆ పర్సనాలిటీని మాత్రమే మనం మెన్షన్ చేస్తున్నాం. తప్పితే మూర్తిమత్వం అంటే వీటన్నిటి సమాహారం. మన ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనలు, అలవాట్లు, వైఖరులు ఇవన్నీ కలిపితే మూర్తిమత్వం అవుతది. అంతేగాని మనిషి చూడడానికి ఫిజిక్ బావుంది. ఈడి పర్సనాలిటీ బావుంది అని అనకూడదు. మనం సైకాలజీ చదువుకున్న విద్యార్థిగా మూర్తిమత్వం అంటే మనం బయట చూసే ఫిజికల్ అపియరెన్స్ ఈస్ నాట్ ఏ పర్సనాలిటీ. Personality is completely different from the physical personality. This is physical personality. సో ఇక్కడ నిర్వచనం గురించి చూద్దాం. ఏ మనోశారీరక విధానాలైతే వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయే ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణ సమన్వయమే మూర్తిమత్వము అన్నాడు ఆల్పోర్ట్. ఆల్పోర్ట్. నెక్స్ట్ వాట్సన్ చెప్పిన నిర్వచనం చూసినట్లయితే సుదీర్ఘ పరిశీలన ద్వారా తెలిసే వ్యక్తి ప్రవర్తనయే మూర్తిమత్వం అంటాడు. చాలా రోజుల పాటు మూర్తిమత్వాన్ని పరిశీలిస్తే ఆ వ్యక్తి ప్రవర్తన పరిశీలిస్తే మనకు తెలిసినటువంటిది అతని పర్సనాలిటీ అంటాడు వాట్సన్. ఈ 2 నిర్వచనాలు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. వేరే నిర్వచనాల వీడియోలో వీటికి సంబంధించిన అన్నీ ఉంటాయి. అక్కడ మళ్ళీ మొత్తం షార్ట్ కట్స్‌తో సహా ఉంటాయి చూడండి. ఇక్కడ ఆహ్, వీళ్ళిచ్చిన నిర్వచనాల ప్రకారం ఏమంటున్నాడంటే ఆల్పోర్డ్ ఏ మనోశారీరక విధానాలైతే వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకోగలగాలి. ఏ ఎక్కడైనా ఒక వ్యక్తి సర్దుబాటు చేసుకోగల ఆ పరిసరాల్ని. అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలకి తగినట్లుగా తన చైతన్యపూరిత నిర్వహణ సమన్వయమే మూర్తిమత్వము అంటాడు. అంటే ఇంటర్నల్‌గా ఇందులో ఏం దాగున్నాయంటే మూర్తిమత్వంలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి, భావావేశ రంగానికి సంబంధించినవి, అలాగే మానసిక చలనాత్మక రంగంకి సంబంధించిన అన్ని విలువలు, అంశాలు ఉంటేనే వ్యక్తి అనేవాడు అక్కడ సర్దుబాటు చేసుకోగలుగుతాడు. కాబట్టి అది మూర్తిమత్వం అని ఆల్పోర్ట్ చెప్పడం జరిగింది. ఇది నిర్వచనం. నెక్స్ట్ ఇప్పుడు మూర్తిమత్వ సిద్ధాంతాల్ని 3 రకాలుగా వర్గీకరించారు. దేని ఆధారంగా అంటే వ్యక్తి రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించడం జరిగింది. వాటిని ఉపగమ సిద్ధాంతాలు, రూప సిద్ధాంతాలు అంటాం. అలాగే రెండవది వ్యక్తి యొక్క లక్షణాలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించడం జరిగింది. మూడవది వ్యక్తి యొక్క సమగ్ర రూపాన్ని, అతని ప్రవర్తన, కృత్యాలను అన్నిటిని వివరించే సిద్ధాంతాలు నిర్మితి సిద్ధాంతాలు. ఇందులో ఈ వీడియోలో మనం చెప్పుకోబోతుంది ఓన్లీ రూప ఉపగమ సిద్ధాంతాలు మాత్రమే. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చర్చిద్దాం. ఈయన హిపోక్రటస్ అనే ఆయన గ్రీక్ దేశానికి సంబంధించిన వైద్య శాస్త్రవేత్త. ఈయననే గ్రీక్ వైద్య శాస్త్ర పితామహుడు అని అంటాం హిపోక్రటస్. ఈయన వ్యక్తుల్లో ప్రవహించే స్రావకాలు లేదా ద్రవాలను బట్టి ఈయన 4 రకాలుగా
వర్ణించాడు. ఆ వ్యక్తుల్లో 4 ద్రవాలు కూడా సమతౌల్యంగా లేకపోతే మూర్తిమత్వంలో మార్పులొస్తాయని ఈయన చెప్పడం జరిగింది. అందులో బ్లడ్ ఏ ఏ ద్రవాలు ప్రవహిస్తాయనే దాని కోసం చెప్పాడు. బ్లడ్ ప్రవహిస్తే రక్తం గాని ఉంటే సాంగ్వైన్ ఔత్సాహికుడు అని, యెల్లో బైల్ పసుపు పైత్యరసం ఉన్న వాళ్ళని పైత్య ప్రవృత్తి కలవారు, కొలరిక్ అని, శ్లేష్మ ప్రవృత్తి ఫల్మ్ ఉండే వాళ్ళని ఫెల్మాటిక్ శ్లేష్మ ప్రవృత్తి గారు అని, బ్లాక్ బైల్ నల్లని పైత్యరసం ఉండేవారిని మెల్నోషాలిక్ విషణువు అని పేర్కొన్నాడు. ఇప్పుడు వీళ్ళ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. సాంగ్వైన్ ఔత్సాహికుడు. ఇక్కడ ఎస్సు రెడ్ కలరు, ఔ రెడ్ కలర్‌లో పెట్టాను. ఎందుకంటే ఈ ఎస్, ఔల్ని గమనించండి. అవే కోడ్లు. లాస్ట్‌లో చెప్తాను. ఈ సాంగ్వైన్ అనేవాళ్ళు లేదా ఔత్సాహికులు అనేవారు ఎలా ఉంటారంటే వీళ్ళు ఉల్లాసంగా ఉంటారు, స్నేహపూర్వకంగా ఉంటారు, ఆశావాదులుగా ఉంటారు, అందరితో కలిసిపోతారు. ఇక్కడ సాంగ్వైన్ అంటే ఆశావాదులు అని అర్థం. సాంగ్వైన్ అనే ఇంగ్లీష్ మీనింగ్ ఆశావాదులు. సో ఇలా ఆశావాదులు. సాంగ్వైన్ అంటే ఆశావాదులు. సో ఔత్సాహికులు అంటే ఆశావాదులు లేదా స్నేహపూర్వకంగా ఉండేవారు, అందరితో కలిసిపోయేవారు. ఔత్సాహికులు అంటే అందరితో కలిసిపోతారు అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి మనం ఔత్సాహికులు ఎవరు అంటే తరగతి గదిలో అందరితో మాట్లాడే కార్యక్రమాల్లో చురుగ్గా ఎవరైతే పాల్గొంటాడో అలాంటి విద్యార్థి ఔత్సాహికుడు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సాంగ్వైన్ ఎస్ స్మైల్ ఎప్పుడూ నవ్వుతూ అందరితో కలగొలుపుగా మాట్లాడే వ్యక్తి అని అర్థం. నెక్స్ట్ చూద్దాం. కొలరిక్ పైత్య ప్రవృత్తి కలవారు. సి గుర్తుపెట్టుకోండి. కొలరిక్ అంటే కోపం. వీళ్ళు కొలరిక్ మీనింగ్ కోపం ఉన్నవాళ్ళు అని. కోపం త్వరగా వస్తుంది వీళ్ళకి. తప్పితే నాయకుల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నాయకులు అనే వాళ్ళందరూ కూడా కోపం ఉంటదనమాట. నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. ఎప్పుడైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయో వాడికి ధైర్యం ఉంటది. ధైర్యవంతుడే కదా! లీడర్‌షిప్ ఉన్న క్వాలిటీ ధైర్యం ఎవడికైతే ఉంటాడో వాడే స్టేజ్ ఎక్కి మాట్లాడతాడు. సో, మనం ధైర్యం ఉంటది. నాయకత్వ లక్షణాలుంటాయి. నిర్ణయాలు త్వరగా తీసుకోగలుగుతారు. అంటే ఉదాహరణకి 10 మంది ఒక 100 మంది పిల్లలున్నారు. అక్కడ మీటింగ్ పెట్టామనుకోండి. ఎవర్రా మాట్లాడతారు స్టేజ్ మీదకొచ్చి అని అడిగితే ఒకళ్ళో ఇద్దరు చెప్తారు. వాడికి ధైర్యం ఉందని అర్థం. ఆడు త్వరగా నిర్ణయం తీసుకొని నేను చెప్తానని నిర్ణయం తీసుకొని ధైర్యంగా స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడతాడు. వాడే నాయకుడు. నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక సిస్టమాటిక్ కోడ్ అనమాట. సో, వీళ్ళకి కోపం త్వరగా వచ్చేస్తుంది. నాయకుడు అన్నవాడికి కోపం త్వరగా వస్తది. గ్రూప్ లీడర్‌గా ముందుండి పనిచేసే విద్యార్థే ఈ పైత్య ప్రవృత్తి గలవారు. ఇది హిపోక్రటీస్ చెప్పినటువంటి రెండవ రకమాలు. నెక్స్ట్ మూడవ రకం. హిపోక్రటీస్ చెప్పినటువంటి శ్లేష్మ స్వభావం కలిగిన వారు. ఫెల్మాటిక్ అంటే వీళ్ళు చిత్త స్వభావం ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటారు, సహనంతో ఉంటారు, కోపం ఉండదు, దేనికి తొందరపడదు. ఇలా శాంతం అనేవాడే శ్లేష్మం అనమాట. గుర్తుపెట్టుకోండి, అదే కోడ్. శాంతం అనేవాడే శ్లేష్మం, ఫెల్మెటిక్. వాళ్ళకి కోపం తక్కువ ఉంటది కాబట్టి తొందరపడరు. తొందరపడేవాడే కోపం ఎక్కువ ఉంటది. కాబట్టి తొందరపడరు, కోపం తక్కువ ఉంటది. కోపం తక్కువ ఉందంటే ఆడికి సహనంతో ఉన్నాడని అర్థం. అలాంటి వాళ్ళకి ఎప్పుడు ప్రశాంతత ఉంటది. ఇవి వాటి లక్షణాలు. ఇలా గుర్తుపెట్టుకోవడానికి. అందరితో శాంతంగా ఎవరైతే ఉంటాడో వాడే విద్యార్థి. ఫాల్మెటిక్‌ని గుర్తుపెట్టుకోవడానికి పీస్. ఫాల్మెటిక్, పీస్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం. సో, ఈ రకంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హిపోక్రటిస్ చెప్పిన విషణువు, మెల్నోషలిక్ అనేవాళ్ళు వీళ్ళలో బ్లాక్ పైత్యరసం, నల్లటి పైత్యరసం ఉంటుంది. ఈ నల్లని పైత్యరసం ఉండే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువగా ఆలోచిస్తారు, భావోద్వేగాలకు లోనవుతారు, ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు, క్రమశిక్షణ ఉంటుంది. సో, నిశ్శబ్దంగా కూర్చుంటారు. ఈ లక్షణాలు ఉండే వాళ్ళన్నీ కూడా విషణువు. వీళ్ళు ఈ మూడ్ వాళ్ళెలాగుంటదో చెప్పలేం కాబట్టి మూడ్ అని గుర్తుపెట్టుకోండి. మెల్నోషలిక్ విషణువు వాళ్ళకి. నెక్స్ట్ వీళ్ళు క్రమశిక్షణ, ఒంటరితనము, భావోద్వేగాలు ఎక్కువగా లోనయ్యేవారు ఎవరంటే విషణువు అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. హిపోక్రటిస్ చెప్పినటువంటి ఈ 4 రకాల వ్యక్తులు తాలూకా ర శరీర ద్రవాలు ఎలా ఉంటాయి? వాళ్ళు ప్లస్ అండ్ మైనస్ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇక్కడ శారీరకంగా బలంగా ఎలా ఉంటారో,
ఉద్వేగపరంగా బలంగా ఎవరుంటారు? ఇప్పుడు ఔత్సాహికుడి గురించి తీసుకుంటే ఈళ్ళ రక్తం ఈళ్ళది. అంటే ఎరుపు రంగని గుర్తుపెట్టుకోండి. శారీరకంగా బలంగా ఉంటారు. ప్లస్ ఈళ్ళకుంది. ఉద్వేగపరంగా బలంగా ఉంటారు. ఇది ప్లస్సే. అంటే శారీరకంగా, ఉద్వేగపరంగా బలంగా ఉన్నారంటే ఈళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఎవరికైతే బలం శారీరకంగా ఉంటుందో వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఉద్వేగపరంగా కూడా బలంగా ఉంటారు కాబట్టి ఆనందంతో ఉంటారు. ఆశావాదంతో జీవిస్తారు. ఈళ్ళెప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నోళ్ళని అర్థం. ఇక యెల్లో బైల్ పసుపు పైత్యరసం ఉండేవాళ్ళు. కొలరిక్ టైప్. వీళ్ళు పైత్య ప్రవృత్తి కలిగిన వ్యక్తులు శారీరకంగా బలంగా ఉంటారు. ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు. వీళ్ళే నాయకులు. లీడర్ ఇందాక చెప్పుకున్నాం కదా! కోపం ఎక్కువ వీళ్ళకి. ఈళ్ళు నెగెటివ్. కోపం ఉద్వేగపరంగా బలం ఉందంటే ఆళ్ళకి కోపం ఎక్కువ అని అర్థం. ఉద్వేగపరంగా ఈ ఉద్వేగపరంగా కోపం ఎక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. టిక్కులున్నాయంటే శారీరకంగా బలంగా ఉంటారు. దృఢత్వంగా ఉంటారని అర్థం. ఇక్కడ ఈళ్ళు బలహీనంగా ఉంటారు శారీరకంగా. ఇక్కడ టిక్ ఉంది అంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఉద్వేగపరంగా టిక్ ఉందంటే ఆనందంగా ఉంటారు. సో, ఇక్కడ పైత్య ప్రవృత్తి కలిగిన వాళ్ళు లీడర్‌షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. వీళ్ళు ఆహ్, ఆహ్, కోపగ్రస్తులై ఉంటారని చెప్పాం. వీళ్ళకి మొండి స్వభావం ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శ్లాష్మం. శ్లాష్మ ప్రవృత్తి. శ్లాష్మ ప్రవృత్తి అంటే శారీరకంగా బలహీనంగా ఉంటారీళ్ళు. సన్నంగా ఉంటారు. అంత దృఢత్వం ఉండదు. ఉద్వేగపరంగా మాత్రం వీళ్ళు బలంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు నెమ్మదస్తులై ఉంటారు. సంఘంతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండడానికి సోమరిపోతులుగా ఉంటారు. నెక్స్ట్ విషణ్ణువు. బ్లాక్ బైల్. వీళ్ళు మెల్నషలిక్ అంటారు. విషణ్ణువు. వీళ్ళు శారీరకంగాను బలహీనంగా ఉంటారు. ఉద్వేగపరంగా కూడా బలహీనంగా ఉంటారు. ఈ రెండిట్లో ఎప్పుడైతే నెగెటివ్స్ ఉన్నాయో వీళ్ళు విచారగ్రస్తులై ఉంటారు. వీళ్ళు ఎక్కువ దుఃఖంతో ఉండి, నిరుత్సాహంగా, ఎల్లప్పుడూ నిరాశతో జీవిస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈ టిక్ ఇంటులు గుర్తుపెట్టుకోండి కోడ్‌లాగా. మిత్రులారా, మీ కష్టం వృధా పోదు. సరైన పద్ధతిలో ప్రిపేర్ అవ్వండి. విజయం మీ తలుపు తడుతుంది. టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అన్ని అప్డేట్స్ మరియు క్లాసుల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ తోటి అభ్యర్థులకు షేర్ చేయండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్. యంగ్ మూర్తిమత్వాన్ని 2 రకాలుగా వివరించాడు. యంగ్ ప్రకారం మూర్తిమత్వం 2 రకాలు. ఒకటి ఇంట్రోవర్ట్ అంతర్ముఖుడు లేదా అంతర్వర్తనుడు అంటాం. అంతర్వర్తనుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటాడు. ఎవరితో మాట్లాడడు. లోతుగా ఆలోచిస్తాడు. ఆలోచన ఎక్కువగా ఉంటది. కొద్దిమంది స్నేహితులే ఉంటారు. సో, గ్రూప్ డిస్కషన్స్ కంటే వ్యక్తిగతంగా పనిచేయడానికి ఇష్టపడే విద్యార్థి యంగ్ చెప్పినటువంటి ఇంట్రోవర్టర్‌గా మనం చెప్పవచ్చు. ఇది అప్లికేషన్ క్వెషన్స్ అడిగే అవకాశం ఉండొచ్చు. గ్రూప్ డిస్కషన్‌లో వ్యక్తిగతంగా పనిచేయడానికి ఇష్టపడే విద్యార్థి యంగ్ ప్రకారము ఏ రకం చెందినవాడు అనంటే మనం అంతర్ముఖుడు ఇంట్రోవర్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ యంగ్ చెప్పిన రెండవ రకం ఏంటంటే ఎక్స్‌ట్రోవర్ట్ బహిర్ముఖుడు. వీళ్ళందరితో కలిసిపోతారు. ఎక్కువ మాట్లాడతారు. కార్యక్రమాలన్నిట్లో ముందుంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ. కార్యక్రమాల్లో ముందుంటాడంటే వీడు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయని అర్థం. ఎక్స్‌ట్రోవర్ట్. సో, అలాగే క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండి పాల్గొనే విద్యార్థి. ముందున్నాడంటే వాడు లీడరు అని అర్థం. సో, ఇది ఎక్స్‌ట్రోవర్ట్. మరి కార్ల్ యంగ్ చెప్పలేదు గానీ, తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్తలు దాన్ని జోడించారు. అనంతరం యంగ్ తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్తలు యాంబివెట్ అన్నిటిని ఉభయవర్తనలు అని జోడించారు. వీళ్ళెవరంటే అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు మౌనంగాను, కొన్నిసార్లు చురుగ్గాను. సమతౌల్య వ్యక్తిత్వం కలిగిన వాళ్ళై ఉంటారు. కొత్త వారితో మొదట మౌనంగా ఉంటారు. పరిచయం అయిన తర్వాత చురుగ్గా మారే విద్యార్థి. ఏ రకము అంటే ఉభయవర్తనుడు అని చెప్పాలి. ఇలాంటి అప్లికేషన్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది యంగ్‌కి సంబంధించినటువంటిది. షెల్డన్. షెల్డను శరీర నిర్మాణం ఆధారంగా 3 రకాలుగా విభజించాడు. ఎండోమార్ఫ్ స్థూలకాయలు, మీసోమార్ఫ్ మధ్యమకాయలు, ఎక్టోమార్ఫ్ లంబకృశ కాయలు. స్థూలకాయలు అంటే లావుగా ఉండేవారు. లావుగా ఉండేవారు స్నేహపూర్వకంగా ఉంటారు, సంతోషంగా ఉంటారని చెప్పాడు. మిసోమార్ఫ్ మధ్యమకాయలు దృఢమైన శరీరం కలిగి సమాన శరీర ఫిజిక్ ఉండి, ధైర్యం ఉండి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఇక్కడ మధ్యమకాయలు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.
ఇక సన్నగా ఉండేవారికి లంబకృశకాయలు అంటాం. ఆలోచన ఎక్కువ, మౌనంగా ఉంటారు. వీళ్ళకి ఇతని ప్రకారం, షెల్డన్ ప్రకారము ఈ రకంగా ఉంటారు. ఇక ఈయన వీళ్ళు స్థూలకాయలు లావుగాతో పాటు పొట్టిగా ఉంటారు. వీళ్ళు ప్రాన్స్ కాయలు. ప్రాన్స్ కాయలంటే మధ్యమ కాయలు కాదు. లంబకృశకాయలు లేదా స్పామ్స్ కాయలంటాం. వీళ్ళు సన్నగా ఉంటారు, పొడవుగా ఉంటారు. సన్నగా మరియు పొడవుగా ఉంటారు. ఈ మధ్యమ కాయలు వీళ్ళు ఎత్తుకు తగిన బరువు కలిగి ఉంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్ప్రాంగర్ అనే ఆయన జర్మనీకి చెందిన వ్యక్తి. ఇతను విలువల ఆధారంగా మూర్తిమత్వాన్ని విభజించాడు. ఎన్ని రకాలుగా విభజించాడు? 1, 2, 3, 4, 5, 6 6 రకాలుగా విభజించాడు. అవి ఏంటంటే ఇప్పుడు ఒకటొకటి చూద్దాం. థియరిటికల్ సైద్ధాంతిక విలువల ఆధారంగా ఆదర్శాలను, సూత్రాలను ఏర్పరచుకొని జీవిస్తారు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే మేధావులు, శాస్త్రవేత్తలు, కవులు. వీళ్ళు సైద్ధాంతిక విలువలు కలిగిన వారు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే తెలివైన వాళ్ళందరూ సైద్ధాంతిక విలువలు కలిగిన వాళ్ళు. అలాగంత మాత్రాన వీళ్ళందరూ తెలివి తక్కువలని కాదు. మేధావులు, శాస్త్రవేత్తలు, కవులు. ఇది సైద్ధాంతిక విలువలు కలిగిన వాళ్ళు స్ప్రాంగర్ ప్రకారం. ఆర్థిక విలువలు కలిగిన వాళ్ళు ఎక్కువగా మానవ సంబంధాలను, ఆర్థిక సంబంధాలనే చూస్తారు. ఉదాహరణకి వ్యాపారవేత్తలు. టాటా, బిర్లా ఇలాంటి వ్యక్తులందరూ కూడా. వాళ్ళకి డబ్బులతో తప్ప మరి దేనితో పని ఉండదు. డబ్బు పరంగా ప్రతి విషయాన్ని చూసేవారు వీళ్ళు. వీళ్ళు ఆదర్శాలని, సూత్రాలని బట్టి నడుచుకుంటారు వీళ్ళు. శాస్త్రవేత్తలు, కవులు వాళ్ళకి ఆదర్శాలు ఉండాలి. డబ్బుతో పని లేదు. ఇక కొంతమంది సౌందర్య విలువలిస్తారు. యాస్థెటిక్. అందానికి, సునిశ్చితత్వానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఉదాహరణకి సౌందర్య పిపాసకులు అంటారు వీళ్ళని. చిత్రకారులు, సౌందర్యాన్ని ప్రేమించేవారు, ప్రకృతిని ప్రేమించేవారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులోకొస్తారు. సౌందర్య విలువలు కలిగి ఉంటారు వాళ్ళు. ఇక నెక్స్ట్ సామాజిక సేవ. ఉద్యమ స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలు, సంఘ సేవ చేయాలనే కృషితో కొంతమంది ఉంటారు. ఉదాహరణకి అన్నా హజారే, మేధా ఫట్కర్ ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ సామాజిక సేవతో దాన్ని జయప్రకాష్ నారాయణ్ ఇలాంటి వ్యక్తులందరూ కూడా సామాజిక సేవ, ఉద్యమ స్ఫూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. ఇక పొలిటికల్ నాయకత్వం లక్షణాలు కలిగి రాజకీయ ప్రాబల్యం కోసం పాటుపడతారు. రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళు. రాజకీయాల్లో ముందుండి పోరాటాల్లోనెప్పుడు పాల్గొంటూ అలాంటి రాజకీయ నాయకులందరూ కూడా దీంట్లోకొస్తారు. ఇక రిలీజియస్ మతం అనుకుంటూ మతం చుట్టూ తిరిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. మత విశ్వాసాలు, మత సూత్రాల ఆధారంగా వీళ్ళు జీవిస్తారు. మత ప్రచారమే వీళ్ళ తాలూకా ప్రధాన ధ్యేయం. దీనికి మన దేశంలో కొదువు లేదు. సో, ఇలా ఈ విలువలన్నీ కూడా ఈ 6 రకాల విలువల గురించి స్ప్రాంగర్ అనేవాడు చెప్పాడు. నెక్స్ట్ క్రెష్మర్ వర్గీకరణ శరీర నిర్మాణం ఆధారంగా జరిగింది. ఈయన పీవరకాయలు, క్రీడాకాయలు, ప్రాన్స్ కాయలు అని 3 రకాలుగా విభజించాడు. ఇక్కడ ఈ క్రెష్మర్ వర్గీకరణలో గాని, షెల్డన్ వర్గీకరణలో గాని, యంగ్ వర్గీకరణలో ఉండేటటువంటి ఈ ముగ్గురు అక్కడ ఉండేటటువంటి ముగ్గురితో కొంతమంది సమానంగా ఉంటారు. ఎవరెవరు చూద్దాం. పీవరకాయలు షెల్డన్ దీంట్లో స్థూలకాయలు గాను, అదే యంగ్ దీంట్లో బహిర్వర్తనులు గాను. సేమ్ ఈ ముగ్గురికి ఒకటే లక్షణాలుంటాయి. బహిర్వర్తనులు. ఇగో. అలాగే ఈ క్రీడాకాయలకి అక్కడ ఉన్నటువంటి మధ్యమ వర్తనులు, ఉభయవర్తనులు అంటాం. ఉభయవర్తనులకి ఇక్కడ మధ్యమ కాయలు. వీళ్ళకి ఒకే లక్షణాలుంటాయి. చివరగా ప్రాన్స్ కాయలుకి అక్కడ యంగ్ దీంట్లో అంతర్వర్తనులకి, షెల్డన్ దీంట్లో లంబకృశకాయలు ఒకేలా ఉంటారు. కాబట్టి ప్రాన్స్ కాయలు, లంబకృశకాయలు వీళ్ళందరూ కూడా ఒకటే. అంతర్వర్తనులు. ఈ ముగ్గురికి ఒకటే లక్షణాలుంటాయి. ఇక్కడ క్రెష్మర్ చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ పీవరకాయలు పొట్టిగా, లావుగా ఉంటారు. అలాగే షెల్డన్ దీంట్లో స్థూలకాయలు పొట్టిగా, లావుగా ఉంటారు. వీళ్ళు బహిర్వర్తనులై ఉంటారు. యంగ్ చెప్పినట్లు లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. బహిర్వర్తనలకు ఉండే లక్షణాలన్నీ కూడా. రెండోది అథ్లెటిక్ క్రీడాకాయలు. దారుఢ్యం అనుపాతంలో ఉంటుంది. సమానంగా ఉంటుంది. వీళ్ళు ఉభయవర్తనులై ఉంటారు. ఇక్కడ ఈ క్రీడాకారులు అక్కడ మధ్యమకారులై ఉంటారు. ఉభయవర్తనులు. మధ్యమకాయులు, ఉభయవర్తనులు. ఇది. నెక్స్ట్
ప్రాన్స్ కాయలు సన్నగా ఉంటారు, పొడవుగా ఉంటారు వీళ్ళు. అంతర్వర్తనలు అయి ఉంటారు. ఇది యంగ్‌కి సంబంధించిన అంతర్వర్తనలు. ఇక్కడ లక్షణాలు సేమ్ అవే ఉంటాయి. అదే షెల్డన్ దీంట్లో అయితే లంబకృశ కాయలు అంటాం వీళ్ళని. నెక్స్ట్ క్రష్మర్, షెల్డన్, యాంగ్. ఈ యంగ్, క్రష్మర్, షెల్డన్‌కి సంబంధించి ముగ్గురివి కలిపి ఒకే దగ్గర. క్రష్మర్‌లో ఇందాక చెప్పుకున్నట్టు పీవరకాయలు పొట్టిగా, లావుగా ఉంటారు. అదే ఆకారం కలిగి షెల్డన్ దీంట్లో శరీరాకృతితో స్థూలకాయలుగా ఉంటారు. అదే యంగ్‌లో వాళ్ళ లక్షణాలే ఇక్కడ యంగ్ విభజించిన లక్షణాలే ఇక్కడ వీళ్ళిద్దరికీ వర్తిస్తాయి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని అభిరుచి ఆధారంగా ఉంటారు. వీళ్ళు బహిర్వర్తనలు అంటారు. ప్రాన్స్ కాయలు సన్నగా ఉంటారు, పొడవుగా ఉంటారు. క్రష్మర్ వర్గీకరణలో. షెల్డన్ వర్గీకరణలో లంబకృశకాయలు సన్నగా, పొడవుగా ఉంటారు. సేమ్. ఇక్కడ లంబకృశకాయలు, ప్రాన్స్ కాయలు ఒకటే. వీళ్ళు యంగ్ చెప్పినటువంటి అంతర్వర్తనలకు ఉండే లక్షణాలన్నీ మాక్సిమం ఉంటాయి వీళ్ళకి. ఇక క్రష్మర్‌కి చెప్పినటువంటి మూడో వాళ్ళు క్రీడాకాయలు. ఎత్తుకు తగిన బరువు, మంచి శారీరక దృఢత్వం కలిగి ఉంటారు. క్రీడల్లో యాక్టివ్‌గా ఉంటారు. ఇక్కడ షెల్డన్ చెప్పిన దాంట్లో మధ్యమ కాయలతో వాళ్ళు సమానం. ఇక్కడ యంగ్‌లో ఉభయవర్తనలకు సమానం. ఎత్తుకు తగిన బరువు ఉంటుంది. మంచి శారీరక దారుఢ్యం కలిగి కష్ట సుఖాల్లో సమంగా పాల్చుకునే లక్షణాలుంటాయి. ఇక్కడ ఉభయవర్తలకు ఉండే లక్షణాలన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి. సో, ఈ రకంగా ఈ ముగ్గురిని కంపారిటివ్‌గా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటిది. మిగతా శాస్త్రవేత్తలందరివి మనకి గుర్తుంటాయి. కానీ, ఈ హిపోక్రటీస్‌దే కొద్దిగా కష్టం కాబట్టి, దానికొక కోడ్ పెట్టుకున్నాం. ఔపై విశ్లేషణ. ఔ అనే అక్షరంపై విశ్లేషణ అని గుర్తుపెట్టుకోండి. ఔపై విశ్లేషణ. ఇక ఇంగ్లీష్ మీడియంలో అయితే బై బీపీ. బ్లడ్, యెల్లో, బ్లాక్, ఫెమ్. బై బీపీ అని గుర్తుపెట్టుకోండి. అందులో వచ్చేవి. పేర్లు గుర్తుంచుకోవడం కోసం. ఇది కోడ్. మిగతా వాటికి ఈజీగా ఉంటది కాబట్టి అవసరం లేదు వాటికి. ఇంట్రోవర్ట్స్, ఎక్స్‌ట్రోవర్ట్, యాంబివర్ట్. అవి యంగ్‌వి. అలాగే స్థూలకాయలు, లావుగుండేవారు, సన్నగుండేవాళ్ళు, మధ్యమ కాయలు అనేవి ఇవి షెల్డన్‌వి. పీవరకాయలు, ప్రాన్స్ కాయలు, క్రీడాకాయలు. అది క్రష్మర్‌వి. ఇది వాళ్ళకి సంబంధించినటువంటివి.